జేఎన్టీయూహెచ్ థర్డ్ ఇయర్ బీటెక్ ట్రిబులీలో హెచ్విఈ అంటే హై వోల్టేజ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఇది నేను వచ్చేసరికి ఇప్పుడు ఒక 7 సార్లు చెప్పుంటాను మొత్తం మీద. సో ఇక దాని గురించి చెప్పబోయే ముందు అయితే ప్లేలిస్టులన్నీ చెక్ చేసుకోండి. అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి, ఇంకా రావాల్సినవి కూడా వస్తాయి. ఇక వచ్చేసరికి ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పీడిఎఫ్స్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అందులో మీరు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇక మీరు కనుక నాతో కనుక మాట్లాడాలి అనుకుంటే మాత్రం కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా నాయన అంటే, సో హై వోల్టేజ్ ఇంజనీరింగ్. సో హై వోల్టేజ్ ఇంజనీరింగ్ రావాలి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ బేసిక్స్ తెలిసి ఉండాలండి. ఇక ఆ తర్వాత మీకు ఫిజిక్స్ కూడా ఒక ఐడియా ఉండాలి, కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా. ఆల్మోస్ట్ అవన్నీ బేసిక్స్ కింద వీటికి అప్లై అవుతాయి. ఇక వచ్చేసరికి ఈ పవర్ సిస్టమ్స్ గురించి, వాటి ప్రొటెక్షన్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఈ యూనిట్ వైజ్గా చూద్దాము. యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇన్ గ్యాసెస్ ఇచ్చాడు, లిక్విడ్స్ ఇచ్చాడు, సాలిడ్స్ ఇచ్చారు. రెగ్యులేషన్ మారినా సిలబస్ మారదు, అదే సిలబస్ ఉంటుంది. ఒకవేళ ఉంటే 1 టాపిక్స్ యాడ్ అవుతాయి అంతే. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం చదువుతున్నాను, అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటారని. ఇక బ్రేక్ డౌన్ ఇన్ గ్యాసెస్లో ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే అయోనైజేషన్ ప్రాసెస్ మీద అడుగుతాడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయోనైజేషన్ ప్రాసెస్. ఓకేనా? సో 2 ప్రాసెస్లు ఉంటాయి కదా అందులో. సో 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో మీరు డెరివేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా అవలంచెస్ సహా. ఇక దాని మీద ప్రాబ్లం ఏమిస్తుంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాయుడు కామాక్షయ అని ఒక బుక్ ఉంటుంది, అందుట్లో మీకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ డిశ్చార్జెస్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఈ బ్రేక్ డౌన్ ఇన్ యూనిఫామ్ గ్యాప్స్ ఉంటాయి చూసారా, దానికి సంబంధించిన దాని మీద ఇస్తాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టౌన్సెండ్స్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో, దాని డెరివేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీకు ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ కానివ్వండి, డెరివేషన్ కానివ్వండి ఇస్తాడండి. ఓకేనా? సో ఇక తర్వాత అందులో స్ట్రీమర్ మెకానిజం మీద థియరీ ఇస్తాడు. షార్ట్ క్వశ్చన్ అనేమో డిఫైన్ కరోనా డిశ్చార్జ్. ఇక ఆ తర్వాత బ్రేక్ డౌన్ ఇన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్లో ప్యూర్ అండ్ కమర్షియల్ లిక్విడ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది, కాంపోజిట్ డైరెక్ట్రిక్ మీద ఉంటుంది. ఇక వచ్చేసరికి ఇంటెన్సిక్ బ్రేక్ డౌన్ డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు, థర్మల్ బ్రేక్ డౌన్ డిఫైన్ చేయమని అడుగుతాడు. ఇక వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఇంతవరకు. యూనిట్ 2 చూసుకున్నట్టయితే యూనిట్ 2లో జనరేషన్ ఆఫ్ హై వోల్టేజెస్. సో ఇందుట్లో వచ్చేసరికి ఈ డీసీ అండ్ ఏసీ వోల్టేజ్ జనరేషన్కి సంబంధించిన మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్లో ఏదో మెథడ్ మీద ఇస్తాడు. ఓకేనా? ఇక ఆ తర్వాత ఈ జనరేషన్ ఆఫ్ ఇంపల్స్ వోల్టేజెస్ కూడా అంతే, ఏదో మెథడ్. సో ఆ తర్వాత ట్రిప్పింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇంపల్స్ జనరేటర్స్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇస్తాడు ఆ క్వశ్చన్ కూడా. సో అది యూనిట్ 2 అనమాట. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్. సో ఇందుట్లో పీక్ వోల్టేజ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు, ఇంపల్స్ వోల్టేజ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఐ క్వశ్చన్స్లో హై డీసీ కరెంట్ అంటే హై డైరెక్ట్ కరెంట్ మెజర్మెంట్ మెథడ్స్ మీద ఇస్తాడు. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ ఫర్ ఇంపల్స్ వోల్టేజ్ మెజర్మెంట్ దాని గురించి ఇస్తాడు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెజర్మెంట్ మీద ఇస్తాడు. వాట్ ఈజ్ మెంట్ బై లాస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఇస్తాడు. హౌ డూ యూ మెజర్ పార్షియల్ డిశ్చార్జెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే లైట్నింగ్ అండ్ స్విచ్చింగ్ ఓవర్ వోల్టేజెస్. సో ఇందులో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫినామినన్ ఆఫ్ చార్జ్ ఫార్మేషన్ ఇన్ క్లౌడ్స్ అని చెప్పేసి దాని మీద, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఏమో స్టెప్డ్ లీడర్, బి క్వశ్చన్ ఏమో డార్ట్ లీడర్ గురించి ఇస్తాడండి. ఇక తర్వాత స్విచ్చింగ్ ఓవర్ వోల్టేజెస్ మీద ఉంటుంది. హౌ డూ యూ ప్రొడక్ట్ ది
ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అగేన్స్ట్ ఓవర్ వోల్టేజెస్ అండ్ సర్జ్ డైవర్టర్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సర్జ్ మోడిఫైర్స్? లేకపోతే ఏమని అడుగుతాడు క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ఏ సర్జ్ డైవర్టర్స్, బి సర్జ్ మోడిఫైర్స్, డిఫైన్ డిఫరెంట్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు ఓవర్కమ్ ఓవర్ వోల్టేజ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే హై వోల్టేజ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ అండ్ హై వోల్టేజ్ ల్యాబొరేటరీస్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్ మీద కానివ్వండి, టెస్టింగ్ ఆఫ్ బుషింగ్ మీద కానివ్వండి క్వశ్చన్ ఉంటుంది, టెస్టింగ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ మీద కానివ్వండి, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మీద కానివ్వండి ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇక వెరీ 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 ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే హై వోల్టేజ్ ల్యాబొరేటరీ లేఅవుట్ మీద ఉంటుంది. ఇక సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ హై వోల్టేజ్ ల్యాబ్స్ మీద ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 5 యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. సో మామూలుగా థియరీ పరంగా చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, లాంగ్వేజ్ స్టాండర్డ్గా ఉంటుందండి. ఆ టెక్స్ట్ బుక్ ఏదైనా కానివ్వండి, ఇది అర్థం కాదు మీకు, హై స్టాండర్డ్లో ఉంటుంది అంతా కూడా. కానీ మీరు చదువుకుంటే రాస్తే మాత్రం మంచి స్కోరింగ్ కూడా వస్తుందండి. ఈ సబ్జెక్టు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ, ఎంత కష్టంగానే ఉండండి పేపరు. సో యూనిట్ 1 ముందు చదువుకోండి, మొత్తం కూడా థియరీ. అది ఎక్కడో టౌన్సెండ్స్ థియరీ అను అయోనైజేషన్ ప్రాసెస్లో మీద ప్రాబ్లమ్స్ తప్ప మిగతా ఎక్కడా కూడా మొత్తం కూడా థియరీ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 2కి వెళ్ళండి, అది థియరీ డయాగ్రమెటిక్, మొత్తం డయాగ్రామ్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా అడుగుతాడు ప్రతి జనరేషన్ కానీ ప్రతి మెజర్మెంట్స్లో కానీ, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అప్లికేషన్స్. ఇక యూనిట్ 3కి వెళ్ళండి. ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 5కి వెళ్ళండి, చివరిలో యూనిట్ 4 చదువుకోండి. ఎందుకంటే ఛార్జ్ ఫార్మేషన్ ఇన్ క్లౌడ్స్ అనేది మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లస్ మైనస్లు ఎలా ఫామ్ అవుతాయి, అసలు ఛార్జ్ అనేది ఎలా ఫామ్ అవుద్ది, క్లౌడ్లో వచ్చేసరికి లైట్నింగ్కి ఎలా కాజ్ అవుతుంది, అది ఏం అర్థం కాదండి మీకు, నిజంగా అర్థం కాదు. ఛార్జెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ సెపరేషనా, వెన్ బోత్ కమ్ నియరర్ టు ఈచ్ అదరా, ఇదంతా కూడా చాలా చికచకాగా ఉంటుందండి అది. ఓకేనా. సబ్జెక్ట్ వచ్చేసరికి అంటే థియరీ చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్. కాకపోతే మీకు మంచి స్కోరింగ్ రావాలంటే మాత్రం మీకు ఎవరికైతే తక్కువ పర్సంటేజ్ పాయింట్లు ఉన్నాయనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది చాలా దోహదపడుతుంది ఈ సబ్జెక్టు. సో ఓవరాల్గా అయితే నేను చెప్పొచ్చేది ఇది 3rd ఇయర్ది, ఇంకా 3-1 బీటెక్ ట్రిపుల్ దాంట్లో ఇంకా ఏమన్నా గనక సబ్జెక్ట్ నేను చెప్పకపోతే దాన్ని చెప్పండి, అది నేను మీకు చేయగలుగుతా సిలబస్లో చూసి. ఓకేనా. థ్యాంక్ యూ.